హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కొసీకెంట్ ఎక్స్ యొక్క రిడక్షన్ ఫార్ములా. ఓకే, చూద్దాం ఒకసారి క్వశ్చన్. అబ్టైన్ ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ ఎన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో రాస్తున్నాను. ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇంతకుముందు చెప్పాను సైన్ ని కాస్ ని మాత్రమే n-1 గా రాయాలి, రిమైనింగ్ అన్ని కూడా n-2 గా రాయాలి. సో ఎలా రాస్తున్నాం చూడండి. ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, మనకు తెలిసినట్టుగానే సేమ్ ఇంత ముందు చెప్పినట్టుగానే u అని ఇది v డాష్ అని చెప్తాం. సో u ఇజ్ ఈక్వల్ టు ఎంతంటే కొసీకెంట్ పవర్ n-2x. సో v డాష్ ఈక్వల్ టు ఎంతంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్, ఈ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్. సో దట్ ఇంప్లైస్ u డాష్ ఈక్వల్ టు n-2 ఇంటూ కొసీకెంట్ పవర్ n-2 - 1 అంటే n-3x. ఓకే, కొసీకెంట్ x డెరివేటివ్ మైనస్ కొసీకెంట్ x ఇంటూ కాట్ x. సో మైనస్ ఇక్కడ రాస్తున్నాను ఎంతంటే మనకి కొసీకెంట్ x ఇంటూ కాట్ x ఇంటూ dx. ఇది పవర్ లో 1 ఉంది. బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడెడ్. n-3 + 1 అంటే n-2. సో దట్ ఇంప్లైస్ u డాష్ ఈక్వల్ టు మైనస్ n-2 ఇంటూ కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ x ఇంటూ dx. సో మనకు కావలసిన u డాష్ వాల్యూ వచ్చింది, మనకి u వాల్యూ కూడా ఉంది. సో ఇక్కడ v డాష్ ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే ఇంటిగ్రేషన్ వేస్తున్నా. ఇంటిగ్రల్ v డాష్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ x. ఓకే, ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఇంటిగ్రల్ బై పార్ట్స్. ఇంటిగ్రల్ uv డాష్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ v u డాష్. కానీ ఇంతకు ముందు చేసిన సమ్స్ లాగే uv డాష్ అంటే u అంటే కొసీకెంట్ పవర్ n-2x, v డాష్ అంటే కొసీకెంట్ స్క్వేర్ x ఇంటూ dx. ఇంటిగ్రల్ తో పాటు ఉంటే దాని వాల్యూ in. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే in ఇజ్ ఈక్వల్ టు u అంటే కొసీకెంట్ పవర్ n-2x, v అంటే మైనస్ కాట్ x. సో మైనస్ ని ముందు రాస్తున్నాను ఎంతంటే కాట్ x. నెక్స్ట్ ఫార్ములాలో మైనస్ ఇంటిగ్రల్ v అంటే మైనస్ కాట్ x ఇంటూ నెక్స్ట్ u డాష్ అంటే మైనస్ n-2 ఇంటూ కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ x dx. ఓకే, అంటే దట్ ఎంప్లాయిస్ in ఇజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ ఎంత ఉంది ఇక్కడ కొసీకెంట్ పవర్ n-2x కాట్ x ఇంటూ కాట్ x ఎంతంటే కాట్ స్క్వేర్ x ఇంటూ dx. ఓకే, మనకి ఇంతకు ముందులాగే ఐడెంటిటీ ఫార్ములా కొసీకెంట్ స్క్వేర్ x మైనస్ కాట్ స్క్వేర్ x ఇజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి కాట్ స్క్వేర్ x కావాలి అంటే మైనస్ కాట్ స్క్వేర్ అది వెళ్తే ఏమవుతుందంటే కొసీకెంట్ స్క్వేర్ x మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ x. అంటే కాట్ స్క్వేర్ x ప్లేస్ లో ఏం రాస్తానంటే కొసీకెంట్ స్క్వేర్ x మైనస్ 1. సో దట్ ఎంప్లాయిస్ in ఇజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ x మైనస్ n-2 ఇంటిగ్రల్ ఎంతంటే కొసీకెంట్ పవర్ n-2x కాట్ స్క్వేర్ x ప్లేస్ లో కొసీకెంట్ స్క్వేర్ x మైనస్ 1 ఇంటూ dx.
నెక్స్ట్ ఈ వాల్యూతో కొసికెండ్ స్క్వేర్ ఎక్స్ ని ఆ వాల్యూతో -1 ని మల్టిప్లై చేస్తాను. ఓకే చూడమ్మా, మల్టిప్లై చేస్తున్నాను. దట్ ఎంప్లాయిస్ in is equal to minus cosecant power n minus 2x into cot x. ఓకే మైనస్ n minus 2 ఇంటూ ఈ వాల్యూతో cosecant square x మల్టిప్లై చేస్తున్నా. మైనస్ n minus 2 ఇంటూ ఇంటిగ్రల్ cosecant పవర్ n minus 2x ఇంటూ cosecant స్క్వేర్ x dx. నెక్స్ట్ సేమ్ ఈ వాల్యూతో -1 మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n minus 2 ఇంటూ ఇంటిగ్రల్ cosecant పవర్ n minus 2x ఇంటూ 1 dx. మనం తెలుసు కదా, దీన్ని ఎలా రాస్తాం? cosecant పవర్ nx బై cosecant స్క్వేర్ x. సో cosecant స్క్వేర్ x క్యాన్సిల్, ఇంకా cosecant పవర్ nx ఉంటుంది. సో in is equal to minus cosecant పవర్ n minus 2x into cot x minus n minus 2 into integral cosecant పవర్ nx plus n minus 2 into integral cosecant పవర్ n minus 2s into dx. ఓకే దీని వాల్యూ in, దీని వాల్యూ in minus 2. సో that implies in is equal to minus cosecant పవర్ n minus 2x into cot x minus n minus 2, దీని వాల్యూ ఎంతమా? in plus n minus 2 into in minus 2. ఓకే మనకి in వాల్యూ కావాలి, మైనస్ ఇటు పక్క వస్తే ప్లస్ అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ in మైనస్ టర్మ్ తో ఇవన్నీ తీసుకొస్తున్నా ప్లస్ n minus 2 into in is equal to minus cosecant power n minus 2x into cot x remaining plus n minus 2 into n minus 2. ఓకే ఈ రెండులో ఇక్కడ i సఫిక్స్ in కామన్ తీస్తున్నా. in కామన్ తీస్తే 1 ప్లస్ n minus 2, ఈ రిమైనింగ్ ఎలాగే ఉంటుంది? మైనస్ cosecant పవర్ n minus 2x into cot x plus n minus 2 into n minus 2. ఓకే ఈ వాల్యూ ఏంటంటే in into n, 1 minus 2 వాల్యూ -1 is equal to minus cosecant పవర్ n minus 2x into cot x plus n minus 2 into n minus 2. ఓకే n minus 1 ఇటు పక్కన మల్టిప్లై చేస్తుంది, సో అటువైపు ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో ఫైనల్ గా in is equal to minus cosecant పవర్ n minus 2x into cot x by ఎంత అంటే మనకి n minus 1 ప్లస్ n minus 2 by n minus 1 into n minus 2. ఇదే మనకి ఇంటిగ్రల్ cosecant పవర్ nx రిడక్షన్ ఫార్ములా. ఓకేనా, ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంటిగ్రల్ cosecant పవర్ 5x, అంటే i5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి i5. ఓకే చూడండి ఎలా చేస్తున్నాను అంటే n ప్లేస్ లో 5 తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే i5 అనుకున్నాం కదా, i5. సో n ఉన్న చోట i పెట్టండి. ఎంతంటే మైనస్ cosecant పవర్ 5 minus 2 అంటే 3x ఇంటూ cot x by 5 minus 1
అంటే 4. నెక్స్ట్ ప్లస్ 5 minus 2 3 by 5 minus 1 4 into I 5 minus 2 అంటే 3. ఇప్పుడు I3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఎంప్లాయిస్ I5 is equal to minus cosecant cube x into cot x by 4 plus 3 by 4 into సేమ్ n ప్లేస్ లో ఈసారి 3. అప్పుడు ఏమవుతుందో చూడండి, మైనస్ cosecant పవర్ 3 minus 2 అంటే 1x into cot x by 3 minus 1 అంటే 2 plus 3 minus 2 అంటే 1 by 3 minus 1 అంటే 2 I 3 minus 2 అంటే 1. ఓకే, 3 by 4 తో మల్టిప్లై చేద్దాం. ఇంకా ఫైనల్ గా I5 is equal to minus cosecant cube x into cot x by 4 plus into minus 3 by 4 2s are 8. ఇక్కడ ఏముందంటే cosecant x into cot x plus 3 by 8 into I1. ఓకే, మనం ఫైనల్ గా I1 వాల్యూ తెలియాలి. I1 అంటే చూడమ్మా, ఇంటిగ్రల్ cosecant పవర్ nx into dx వాల్యూ IN. I1 అంటే ఇంటిగ్రల్ cosecant పవర్ 1x into dx and integral cosecant x formula that is equal to log modulus of cosecant x minus cot x. సో I1 కి ఫార్ములా ఇది అన్నమాట. అండ్ ఇంటిగ్రల్ cosecant x ఫార్ములా I1. సో I1 ప్లేస్ లో ఆ వాల్యూ పెడదాం. సో I5 is equal to minus cosecant cube x into cot x by 4 minus 3 by 8 cosecant x into cot x plus 3 by 8. I1 వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఉంది, ఎంత log modulus of ఎంతమా cosecant x minus cot x plus. ఓకే, రిడక్షన్ ఫార్ములాస్ లో సీకెంట్ ఎక్స్ యొక్క రిడక్షన్ ఫార్ములా అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకి IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx ఇంటూ dx ఇలా అడుగుతాడు. ఓకే, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి ఒకసారి. మనం ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పాను, sin x cos x రెండు మాత్రమే n-1 గా రాసుకోవాలి. రిమైనింగ్ 4 ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ sin tan x, cot x, secant x, cosecant x ఈ 4 కూడా n-2 గా రాయాలి. అంటే ఎలాగా ఒకసారి చూడండి. ఫస్ట్ IN is equal to వాడు ఇచ్చింది రాసుకున్నా, ఇంటిగ్రల్ secant పవర్ nx ఇంటూ dx. ఓకే, అంటే IN is equal to ఇంటిగ్రల్ ఆడి మీకు ఇంతకు ముందే చెప్పాను, secant పవర్ nx ని ఎలా రాసుకోవాలంటే secant పవర్ n-2x ఇంటూ secant స్క్వేర్ x dx. ఓకే, ఆడి స్టార్టింగ్ లో చేసినట్టుగానే సైన్ కాస్ ఏ విధంగా చేసి అదే విధంగా ఫస్ట్ ఫంక్షన్ u అని, సెకండ్ ఫంక్షన్ ని v డాష్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇవి కింద విడిగా రాస్తున్నాను. u is equal to secant పవర్ n-2x. ఓకే, v డాష్ is equal to secant స్క్వేర్ x ఇంటూ dx. ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్, ఈ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్. కారణం ఏంటంటే దీని నుంచి u డాష్ ఫైండ్ అవుట్ చేస్తాను, దీని నుంచి v ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఇంటిగ్రల్ v డాష్ అంటే v కాబట్టి. ఓకే, దట్ ఎంప్లాయిస్ u డాష్ ఈక్వల్ టు x పవర్ n కి డెరివేటివ్ ఆఫ్ x పవర్ n తెలుసు కదా, n ఇంటూ x పవర్ n-1. అలాగే డెరివేటివ్ ఆఫ్ x పవర్ n-2 కి
n minus 2 into x power n minus 2 minus 1 n minus 3 into dx. సో అలాగే నేను secant power n minus 2x, సో n minus 2 into secant power n minus 2 minus 1 అంటే సేమ్ ఎలా వచ్చింది అలాగా ఎంత వస్తుందంటే n minus 3x into secant x డెరివేటివ్ secant x into tan x into dx. ఓకే, ఇక్కడ పవర్ లో 1 ఉన్నట్టు చూడండి, బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ అంటే n minus 3 plus 1 ఎంత అంటే secant power n minus 2x. సో that implies u dash equal to n minus 2 into secant power n minus 2x into tan x into dx. ఓకే, ఇది u dash. మన దగ్గర 4 టర్మ్స్ రావాలి, u dash u రెండు వచ్చినాయి. అక్కడ మనకు ఆడి v dash ఉంది. సో v కావాలి అంటే ఏం చేయాలి? ఇంటిగ్రల్ v dash ఈక్వల్ టు ఇంటిగ్రల్ secant square x into dx. ఇంటిగ్రల్ v dash అంటే మీనింగ్ v. ఇంటిగ్రల్ secant square x ఫార్ములా tan x. సో చూడండి 4 టర్మ్స్ వచ్చినాయి, u u dash v v dash. ఓకే, ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఫార్ములా ఇంటిగ్రల్ u v dash ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ v u dash. సో దట్ ఎంప్లాయిస్ ఇంటిగ్రల్ u v dash అంటే u అంటే secant power n minus 2x, v dash అంటే secant square x అంటే ఇక్కడ ఉంది. దీని ప్లేస్ డైరెక్ట్ గా ఏం రాస్తానంటే in. సో ఈ టర్మ్ ఏమవుతుందంటే మనకి in is equal to u అంటే ఏముందో చూడండి, secant power n minus 2x, v అంటే tan x, మళ్ళీ v అంటే ఇంటిగ్రల్ tan x. నెక్స్ట్ u dash అంటే ఈ టోటల్ ఈ టర్మ్ అంతా రాసుకోవాలి. ఎంతంటే n minus 2 secant power n minus 2x into tan x dx. ఓకే, ఈ n minus 2 ముందు రాద్దాం. secant power n minus 2x tan x into tan x tan square x. So that implies in is equal to secant power n minus 2x into tan x minus ఇట్ కాన్స్టెంట్ ముందు రాసుకోండి ఎంతంటే n minus 2 ఇంటిగ్రల్ ఎంత ఉందంటే మన దగ్గర secant power n minus 2x tan x into tan x tan square x into dx. ఓకే, tan square x ఏమని రాయొచ్చు? మన దగ్గర ఐడెంటిటీ ఫార్ములా ప్రకారం secant square x minus tan square x is equal to 1. ఓకే, మన tan square x వాల్యూ కావాలి. మైనస్ tan square x తీసుకెళ్తాను, ప్లస్ tan square x 1 తీసుకొస్తున్నా అంటే దాని నుంచి secant square x minus 1 is equal to tan square x. సో tan square x ప్లస్ లో మనం ఏం పెడతాం అంటే secant square x minus 1 అంటే నెక్స్ట్ స్టెప్ ఇదంతా యాజ్ ఈజ్ గా వస్తుంది. ఇక్కడ మాత్రం tan square x ప్లేస్ లో secant square x minus 1 వాల్యూ నేను సబ్ చేస్తాను. చూడండి ఒకసారి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దట్ ఎంప్లాయిస్ in is equal to ఎంతంటే secant power లాస్ట్ secant power n minus 2x into tan x minus n minus 2 into integral secant power n minus 2x బ్రాకెట్ లో మనకి tan square x ప్లేస్ లో ఏం రాస్తామంటే secant square x minus 1 secant square x minus 1 into dx. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మీకు తెలిసిందే, మల్టిప్లై చేయాలి. ఈ n minus 2 into మైనస్ తో సహా మైనస్ n minus 2 in integral secant power n minus 2x తో secant square x ని తర్వాత సేమ్ ఈ వాల్యూతో -1 నే మల్టిప్లై చేయాలి. సో
సో ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి. దట్ ఎంప్లాయిస్ IN ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వరకు యాస్టీస్ గా లాగా ఉంటది secant పవర్ n మైనస్ 2x ఇంటూ tan x. ఓకే, ఇక్కడ నుంచి మైనస్ n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ secant పవర్ n మైనస్ 2x ఇంటూ secant స్క్వేర్ x dx. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంతంటే n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ secant పవర్ n మైనస్ 2x ఇంటూ 1 ఆడి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి ఇంటూ dx. ఇది ఆడి ఎలా రాయొచ్చు మీకు చెప్పాను. secant పవర్ n మైనస్ 2x అంటే secant పవర్ nx బై secant స్క్వేర్ x. ఈ మైనస్ 2 డినామినేటర్ వస్తుంది secant స్క్వేర్ x. secant స్క్వేర్ x secant స్క్వేర్ x క్యాన్సిల్. ఇంకా చివరికి మనకి secant పవర్ nx ఇంటూ dx ఉంటుంది. సో దట్ ఎంప్లాయిస్ IN ఈజ్ ఈక్వల్ టు secant పవర్ n మైనస్ 2x ఇంటూ tan x మైనస్ n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ రిమైనింగ్ ఏ టర్మ్ ఉందంటే secant పవర్ nx ఇంటూ dx ప్లస్ n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ secant పవర్ n మైనస్ 2x dx. ఓకే, ఈ వాల్యూ స్టార్టింగ్ లో తీసుకోవడం IN, ఇక్కడ n మైనస్ 2 ఉంది కాబట్టి ఈ వాల్యూ IN మైనస్ 2. సో దట్ ఎంప్లాయిస్ IN ఈజ్ ఈక్వల్ టు secant పవర్ n మైనస్ 2x ఇంటూ tan x మైనస్ n మైనస్ 2 ఇంటూ IN ఇంకా ప్లస్ n మైనస్ 2 ఇంటూ IN మైనస్ 2. ఓకే, ఇక్కడ IN ఉంది, ఇక్కడ IN. ఈ మైనస్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ IN ఇటు పక్క వెళ్తే ప్లస్ n మైనస్ 2 ఇంటూ IN అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ IN ప్లస్ n మైనస్ 2 ఇంటూ IN ఈజ్ ఈక్వల్ టు ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏముంది secant పవర్ n మైనస్ 2x ఇంటూ tan x. ఓకే, ఈ స్టెప్ అటు వెళ్ళింది కాబట్టి రిమైనింగ్ ఇక్కడ ప్లస్ n మైనస్ 2 ఇంటూ IN మైనస్ 2. ఓకే, ఇక్కడ కూడా IN కామన్ తీస్తున్నాను. ఇంకా 1 ప్లస్ n మైనస్ 2 రిమైనింగ్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు secant పవర్ n మైనస్ 2x ఇంటూ tan x ప్లస్ n మైనస్ 2 ఇంటూ IN మైనస్ 2. ఓకే, IN ఇంటూ n 1 మైనస్ 2 మైనస్ 1 అంటే n మైనస్ 1 ఉంది ఇక్కడ. దట్ ఈస్ ఈక్వల్ టు secant పవర్ n మైనస్ 2x ఇంటూ tan x ప్లస్ n మైనస్ 2 ఇంటూ IN మైనస్ 2. ఓకే, మనకు కావాల్సింది IN వాల్యూ కావాలి. సో ఈ n మైనస్ 1 IN మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే ఈ రెండు టర్మ్స్ ని డివైడ్ చేస్తుంది. సో ఫైనల్ గా ఆన్సర్ ఏంటంటే IN ఈజ్ ఈక్వల్ టు secant పవర్ n మైనస్ 2x ఇంటూ tan x బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1 ఇంటూ IN మైనస్ 2. సో అంటే secant పవర్ nx అంటే secant x యొక్క రిడక్షన్ ఫార్ములా ఎంత అంటే IN ఈజ్ ఈక్వల్ టు secant పవర్ n మైనస్ 2x ఇంటూ tan x బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1 ఇంటూ IN మైనస్ 2. కానీ మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ డిడ్ యూ సీ క్వశ్చన్ లో చూసుకోండి. ఇంటిగ్రల్ secant పవర్ 5x అడిగాడు అంటే ఇంటిగ్రల్ secant పవర్ nx అంటే IN, మరి ఇంటిగ్రల్ secant పవర్ 5x అంటే I5. మనం ఫైనల్ గా ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే I5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి అమ్మా, I5 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానో చూడండి అందరూ కూడా. ఓకే, I5 is equal to అంటే n ప్లేస్ లో 5 తీసుకొని సబ్ చేయాలి. అంటే ఎంత అంటే secant పవర్ 5 మైనస్ 2 అంటే secant క్యూబ్ x ఇంటూ tan x బై
5 minus 1 4 plus 5 minus 2 3 by 5 minus 1 4 into I 5 minus 2 ఎంతంటే 3. ఓకే, ఇప్పుడు మనం I3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో I5 is equal to secant cube x into tan x by 4 plus 3 by 4 into I3 అంటే సేమ్ ఫార్ములాలో n ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. చూద్దాం ఒకసారి. ఓకే, I3 అంటే n ప్లేస్ లో 3 పెడుతున్నా. secant పవర్ 3 minus 2 అంటే 1 secant x into tan x by 3 minus 1 అంటే 2 plus 3 minus 2 1 by 3 minus 1 2 into I 3 minus 2 అంటే 1. ఓకే, ఈ 3/4 తో రెండు మల్టిప్లై చేద్దాం. ఇంకా ఫైనల్ గా వచ్చాం. I5 ఈక్వల్ టు secant cube x into tan x by 4 plus 3 by 8 4 to the 8 into secant x into tan x plus 3 1 the 3 by 4 to the 8 into I1. ఓకే, I1 వాల్యూ మళ్ళీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? I0 అంటే x అని చెప్పినంత వరకు కూడా మన అన్ని సమ్స్ లోని కూడా I0 అంటే x. ఏ వాల్యూ వచ్చి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. IN అంటే ఇక్కడ ఇంటిగ్రల్ secant పవర్ nx into dx. I1 అంటే ఇంటిగ్రల్ secant x into dx. అంటే I1 వాల్యూ ఇంటిగ్రల్ secant x ఫార్ములా log modulus of secant x plus tan x. సో I1 వాల్యూ ఎంత అంటే log modulus of secant x plus tan x. అంటే I5 is equal to secant cube x into tan x by 4 plus 3 by 8 into secant x into tan x plus 3 by 8 into I1 వాల్యూ మన దగ్గర ఆడి ఉంది ఎంతంటే log modulus of secant x plus tan x. సో ప్లస్ సి. సో ఫైనల్ గా ఇంకా ప్లస్ సి అవసరం లేదు. ఫైనల్ గా మన ఆన్సర్ ఎంత అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. పైగా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వరుసగా లైన్లో ఉంటాయి. ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.